Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic mechanical properties of solids. ఓకే, ఈ చాప్టర్లో మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏం చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లెక్చరర్ స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ని స్ట్రెస్ అంటాం, మనం ఫీల్ అయ్యేది స్ట్రెయిన్ అంటాం. ఒక లెక్చరరు స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ అంటే చదవండి 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 అని చెప్పేది స్ట్రెస్, మనం ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రెయిన్. అలాగే సాలిడ్స్ అంటే మెటల్స్ లోపల ఉండేది కూడా మనం బయట నుంచి హ్యామర్తో కొట్టినప్పుడు అప్లై చేసేది స్ట్రెస్ అవుతుంది, లోపల ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి స్ట్రెస్ అంటే ఏం చెప్పచ్చు? ద ఇంటర్నల్ రిస్టోరింగ్ ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ బాడీ. అంటే ఒక బాడీ తీసుకున్నాం మనం, దిస్ ఈజ్ ద బాడీ. ఓకేనమ్మా, ఒక బాడీ తీసుకున్నాం అంటే ఏదైనా సమ్ మెటల్ అవ్వచ్చు. ఓకే, ఈ మెటల్ మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం హ్యామర్తో, అంటే ఇలా నార్మల్గా ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఈ ఫోర్స్ అప్లై చేసాం. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇది అప్లైడ్ ఫోర్స్ అవుతుంది, ఇది యూనిట్ ఏరియా అవుతుంది. దిస్ ఈజ్ ద టోటల్ ఏరియా, దిస్ ఈజ్ ద టోటల్ ఏరియా, దిస్ ఈజ్ ద యూనిట్ ఏరియా. ఓకే, ఆ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటాం? యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని మనం రిస్టోరింగ్ ఫోర్స్ అంటే డీఫార్మింగ్ ఫోర్స్ అంటాం. ఓకేనండి, అంటే ఇక్కడ డీఫార్మింగ్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ మీద అప్లై చేసే ఫోర్స్ ఉంటే చూసి ఇలా సాగదీసాం అనుకోండి, దీన్ని డీఫార్మింగ్ ఫోర్స్ అంటాం. అది వదిలేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ని రిస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రబ్బర్ బ్యాండ్ గట్టిగా ఇలా లాగండి, లాగితే ఈ డైరెక్షన్లో వచ్చే ఫోర్స్ డీఫార్మింగ్ ఫోర్స్, వదిలేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ రిస్టోరింగ్ ఫోర్స్ అనమాట. అంటే ఇక్కడ ద మినిమం ఇంటర్నల్ రిస్టోరింగ్ ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక రిస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. పార్టికల్స్ అంటే మాలిక్యూల్స్కి మధ్యలో ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్నల్గా రిస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అంటాం. అంటే ఎలా ఇచ్చి ఇక్కడ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డీఫార్మింగ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఒక పర్టికులర్ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని, ఈ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే డీఫార్మింగ్ ఫోర్స్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అంటాం. అంటే ఒక రాడ్ మీద మనం హ్యామర్తో గట్టి కొట్టినప్పుడు అక్కడ అప్లై చేసే యూనిట్ ఏరియా మీద అప్లై చేస్తాం మనం. ఆ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే డీఫార్మింగ్ ఫోర్స్ని మనం స్ట్రెస్ అంటాము. సో మనకి స్ట్రెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ స్ట్రెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, ఫస్ట్ మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లాంగిట్యూడినల్ అనగానే మనకి లెంగ్త్లో ఎక్స్పెండ్ అయ్యేది అనమాట. అంటే ఈ రాడ్ ఇది పెన్ అనుకోండి, ఇది రాడ్ అనుకోండి, ఇలాగ ఎక్స్పెండ్ చేసాం అనుకోండి, ఇలా సాగుతూ ఉందనుకోండి, ఎక్స్పెండ్ అవుతుంది అనుకోండి, దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అదేవిధంగా వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఇలా బల్క్గా వాల్యూమ్లో ఎక్స్పెండ్ అవ్వాలి. ఓకేనండి, నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెస్ ఉంది, దీని తర్వాత అది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రిస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బాడీ ఉంది, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది రాడ్, అంటే ఇనీషియల్గా ఎలా ఉంది లెంగ్త్ ఎల్ లెంగ్త్ ఉన్న రాడ్ తీసుకున్నాం. నేనేం చేశాను? నార్మల్గా అంటే ఇటు సైడ్ నార్మల్గా ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఓకే, నార్మల్ రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఇలాగ అప్లై చేశాను, ఇలాగా. ఓకే, ఇలాగ అప్లై చేసినప్పుడు ఈ పెన్ మీద ఇలాగ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా నార్మల్ రిస్టోరింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ముందుకు వచ్చేద్దామా అనే ఫీలింగ్లో ఉంటుంది అనమాట ఆ రాడ్. ఇప్పుడు మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, ఇలాగ ఎక్స్టెండ్ చేసాం, గట్టిగా సాధిస్తే ఇలాగ వచ్చేస్తుందా? దాన్ని వదిలేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది కదా. అంటే దాన్ని మనం ఏమంటాం?
లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటాం, నార్మల్ రిస్టోరింగ్ ఫోర్స్ అంటాం. అంటే లోపల ఇంటర్నల్గా ఫీల్ అవుతుంది. ఈ నార్మల్ ఇంటర్నల్ ఫోర్స్ అనేది లోపల ఇంటర్నల్గా బాడీ లోపల ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే లెంగ్త్లో ఎక్స్పెండ్ అయ్యేది, ఓన్లీ లెంగ్త్లో. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ వన్ వాల్యూమ్ స్ట్రెస్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏంటి, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బాడీ ఎలా ఉంది, ఓకే, ఈ బాడీ మీద నేను ఎక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేశాను, ఎక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేశాను, ఇలా ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకేమవుతుంది, దీనిలో కొద్దిగా చేంజెస్ వస్తాయి ఇలా. ఓకేనమ్మా. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అవుద్ది అనమాట. అంటే ఇది ఒరిజినల్, ఇది చేంజ్ అయ్యింది. ఓకేనమ్మా. అంటే ఈ పార్ట్ని చూసారా, ఎంతో కొంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని యూనిట్ ఏరియా అంటాం. ఈ పర్టికులర్ పాయింట్ మీద చూసారా, యూనిట్ ఏరియా అంటాం. ఓకే, టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ స్ట్రెస్. ఓకేనండి. అంటే మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పెర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, అంటే బాడీ లెంగ్త్లో వచ్చే చేంజెస్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఒక అదేవిధంగా వాల్యూమ్లో వచ్చే చేంజెస్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. క్లారిటీగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి అమ్మా, టాంజెన్షియల్ స్ట్రెస్. ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ టాంజెన్షియల్ స్ట్రెస్. మనం ఒక బాడీ మీద, ఒక రెక్టాంగులర్ బ్లాక్ మీద, అంటే ఇదే రెక్టాంగులర్ బ్లాక్ అనుకోండి. సో మనకి ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్వర్డ్స్కో ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డౌన్వర్డ్స్కి ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం అన్నమాట. దాన్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. సో ఈ పెన్ మీద ఇలా అప్లై చేసే ఫోర్స్ని టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. టాంజెన్షియల్గా ఒక స్క్వేర్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేశాను అంటే ఈ డైరెక్షన్లో ఒక టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను, ఇలాగా ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేశాను అన్నమాట టాంజెన్షియల్గా. సో మనకి ఇలాగ అప్లై చేసినప్పుడు ఈ బాడీ మీద ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, ఈ ఏబి పొజిషన్లో ఉన్న బాడీ ఏ డాష్కే బి డాష్కే కొద్దిగా ఇలా షేప్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఆ షేప్లో చేంజెస్ వస్తాయి. ఓకే, అలా షేప్లో చేంజెస్ వచ్చినప్పుడు దాని మీద ఉన్న ఫోర్స్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. ఓకే, అక్కడ ఉన్న స్ట్రెస్ని టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. ఓకే, ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ టాంజెన్షియల్ స్ట్రెస్. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. ఓకేనమ్మా, టాంజెన్షియల్ రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. అంటే ఇక్కడ స్ట్రెస్ అంటే చెప్పుకున్నాం, స్ట్రెస్లో టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ టైప్స్ ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాడీ. ఆ లెంగ్త్లో వచ్చే చేంజెస్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏం చెప్తాం, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది బాడీ. అంటే వాల్యూమ్లో వచ్చే చేంజెస్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ. ఆ బాడీలో వచ్చే షేప్ యొక్క చేంజెస్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాము. ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటది, డిఫైన్, స్ట్రైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రైన్. ఈ స్ట్రైన్ చెప్పే ముందు మనం స్ట్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. అంత స్ట్రెస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక లెక్చరర్ స్టూడెంట్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేస్తాడు.
ఫోర్స్ అంటే ఏంటి? చదవండి చదవండి అని. ఓకే, అది అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే స్ట్రెస్ అంటాం. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ స్టూడెంట్ ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? స్ట్రైన్ అంటాం. ఫోర్స్ అప్లై చేయకముందు స్టూడెంట్ మీద ఉన్న ఫోర్స్ని ఏమంటాం? ఒరిజినల్ డైమెన్షన్ అంటాం. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ మీద ఉన్న ఫోర్స్ని ఏమంటాం? చేంజింగ్ డైమెన్షన్ అంటాం. ఓకేనండి, అంటే ఏం చెప్పచ్చు? ద రేషియో ఆఫ్ చేంజింగ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రైన్. ఓకేనమ్మా, ఇది స్టూడెంట్ మీద అప్లై చేసే తర్వాత, స్టూడెంట్ మీద అప్లై చేసిన తర్వాత అక్కడ డైమెన్షన్ అనమాట, చేంజింగ్ డైమెన్షన్. స్టూడెంట్ మీద అప్లై చేయకముందు అక్కడ ఫోర్స్ అంటే స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్. ఓకేనా, చూడండి, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్ ఇది. ఫోర్స్ అప్లై చేయకముందు స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్ ఇది. ఇది ఒరిజినల్, ఇది చేంజ్. స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్ట్రైన్స్ ఉంటాయి. అవేంటి? లాంగిట్యూడినల్ స్ట్రైన్ అని, వాల్యూమ్ స్ట్రైన్ అని, నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రైన్ అని. ఓకే, ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంగ్త్ టు ద ఒరిజినల్ లెంగ్త్. అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే దిస్ ఈస్ ద ఇనీషియల్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్. ఇది ఏంటంటే ఇనీషియల్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ ఫిక్స్డ్ అట్ రిజిడ్ సపోర్ట్. ఇది ఒక రిజిడ్ సపోర్ట్ కి ఫిక్స్ చేసాం. దీని మీద నేను ఏం చేశాను అంటే సమ్ ఫోర్స్ యాక్ట్ చేశాను, ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల ఇనీషియల్ గా ఎల్మల్ లెంగ్త్ ఉన్న రాడ్ ఏమైంది? మనకి కొద్దిగా లెంగ్త్ చేంజ్ అయింది. ఆ రాడ్ ఇక్కడ వరకు చేంజ్ అయింది అనుకున్నాం. కొద్దిగా లెంగ్త్ చేంజ్ అయింది. ఆ రాడ్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ లెంగ్త్ని మనం L2 తీసుకున్నాం. ఓకేనా, L2 తీసుకున్నాం. దీని మీద ఎప్పుడు ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు అప్పుడు మనం ఒరిజినల్ లెంగ్త్కనే చేంజ్ అయిన తర్వాత లెంగ్త్కనే ఆ రెండింటికి మధ్య గ్యాప్ చూసారా? ఆ గ్యాప్ని మనం డెల్టా ఎల్ అంటాం. డెల్టా ఎల్ అని అనొచ్చు, లేకపోతే ఈ అనొచ్చు. ఈ అంటే ఎక్స్టెన్షన్, ఎంత ఎక్స్టెండ్ అయ్యింది, దాన్ని మనం ఏమంటాం? చేంజ్ ఇన్ లెంగ్త్ అంటాం. అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్ చేస్తే వస్తుంది మనకి లాంగిట్యూడినల్ స్ట్రైన్ వస్తుంది. అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంగ్త్ టు ద ఒరిజినల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రైన్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంగ్త్ అంటే ఎల్. లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా దిస్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్ స్ట్రైన్. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. దిస్ ఈస్ ద క్యూబ్. దిస్ ఈస్ ద క్యూబ్. ఇనీషియల్గా ఈ క్యూబ్ కన్నా వాల్యూమ్ని V1 అనుకోండి. సో మనకి ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసిన తర్వాత 3 సైడ్స్ని ఎఫ్ అనే ఫోర్స్, దిస్ ఇస్ ద డిఫార్మింగ్ ఫోర్స్. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ క్యూబ్ కాస్త కొద్ది వాల్యూమ్లో చేంజెస్ వచ్చేయండి. ఇనీషియల్గా ఉన్న వాల్యూమ్ V1 అయితే ఫైనల్గా ఉన్న వాల్యూమ్ ఎంతమ్మా? V2. ఓకేనమ్మా, అంటే ఇనీషియల్ వాల్యూమ్ V1, ఫైనల్ వాల్యూమ్ V2. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే V2 మైనస్ V1. అంటే ఫైనల్ వాల్యూమ్ నుంచి ఇనిషియల్ వాల్యూమ్ తీసేస్తే వచ్చిన వాల్యూమ్నే మనం ఏమంటాం? చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటాం. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి బై ఒరిజినల్ వాల్యూమ్ అంటే వి. ఈ చేంజ్ అయింది కదా ఈ ఏరియా, ఈ వాల్యూమ్నే మనం డెల్టా వి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇనీషియల్గా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, ఫైనల్గా వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అంటే V1 మైనస్ V2 చేస్తాం, V2 మైనస్ V1 చేస్తాం. అంటే చేంజ్ అంటే V2 మైనస్ V1. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ క్యూబ్, V2 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ క్యూబ్. V2 మైనస్ V1 ఓకే 5 మైనస్ 8 మైనస్ 3 మీటర్ క్యూబ్ వస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది నెగిటివ్లో తీసుకోవాలి. అంటే మైనస్ డెల్టా వి బై వీనే మనం ఏమంటాం? వాల్యూమ్ స్ట్రైన్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? టాంజెన్షియల్ స్ట్రైన్. అంటే ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. ఓకేనమ్మా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ప్లేట్, దిస్ ఈస్ ద ఒరిజినల్.
ఏ అనుకుందాం, దిస్ ఈజ్ ద బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఏబిసిడి అనేది ఒరిజినల్ డైమెన్షన్ అనుకుందాం. దీని మీద నేను టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేశాను, అంటే ఇలా టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను. టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో మనకి ఏమైంది, ఇక్కడ ఏ దగ్గర ఉన్న పొజిషను ఇక్కడికి చేంజ్ అయింది అనుకున్నాం, ఇది ఏ డాష్ అనుకున్నాం. బి దగ్గర ఉన్న పొజిషను అంటే టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేసాం కదా, ఇక్కడ వరకు ఫోర్స్ అప్లై చేసాం. అప్పుడు బి దగ్గర ఉన్న పొజిషన్ ఏమైందంటే బి డాష్ చేంజ్ అయింది అన్నమాట. అంటే ఎంత డిస్టెన్స్ చేంజ్ అయింది ఇక్కడ, ఈ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ డిస్టెన్స్ చేంజ్ అయింది, ఈ డిస్టెన్స్ ఎంత, ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ చేంజ్ అయింది. అంటే ఏ నుంచి ఏ వేసుకున్న డిస్టెన్స్ని ఎంత అంటే ఇది చేంజ్ అయిన డిస్టెన్స్. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఒరిజినల్గా ఎల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు, ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. అంటే సిని డిని చేంజ్ అవ్వవు, అంటే ఒరిజినల్గా ఫోర్స్ అప్లై చేయకముందు ఇలా ఉంటుంది, అప్పుడు ఇది ఒరిజినల్ డిస్టెన్స్ అంటాం. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో అప్పుడు మనకి ఇలా చేంజ్ అయింది అనమాట, ఇలా చేంజ్ అయింది. ఓకేనమ్మా, అప్పుడు మనకి ఇది ఒరిజినల్ కదా, ఇది ఒరిజినల్ అండి. అప్పుడు మనకి ఈ లెంగ్త్ ఉంటుంది చూసారా, దీన్ని మనం అంటాం ఎక్స్ అంటాం, ఇది ఎల్ అంటాం. అంటే ఏం చెప్పచ్చు మనకి, చేంజ్ ఇన్ లెంగ్త్ బై అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఓకే, అంటే ఎలా చెప్పదు దీన్ని, ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. ఫిక్స్డ్ లేయర్ యొక్క డిస్టెన్స్ డైమెన్షన్ అంటే చేంజ్ అయిన తర్వాత డిస్టెన్స్. ఒకటి చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాంజెన్షియల్ స్ట్రైన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. డిఫైన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఏ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఓకేనండి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా స్ట్రెస్ అంటే డిస్కస్ చేసుకున్నాం, స్ట్రైన్ అంటే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక వైర్ మీద లోడ్ యాడ్ చేసినప్పుడు అంటే లోడ్ వేసినప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ అండి. ఓకేనమ్మా, అంటే ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, ద రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. స్ట్రైన్ అంటే ఏంటి, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఆల్రెడీ మనకి స్ట్రెస్ అంటే చెప్పుకున్నాం. స్ట్రెస్ అంటే ఏంటి, లెక్చరరు స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామా, స్ట్రెస్ అంటాం. ఆ స్టూడెంట్ ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రైన్ అనమాట. అంటే ఒరిజినల్గా డైమెన్షన్ ఒకలా ఉంటుంది, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు డైమెన్షన్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, అంటే ఫోర్స్ బై ఏరియాని స్ట్రెస్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ని మనం స్ట్రైన్ అంటాం. ఓకేనండి, ఇదంతా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. అంటే ఒక వైర్ మీద మనం లోడ్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేదే ఈ టాపిక్. ఓకే, ఇప్పుడు మనం అసలు హుక్స్లా అంటే ఏంటి, హుక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు మనకి, హుక్స్ అనే సైంటిస్ట్ హుక్స్ అంటే హుక్స్లా, ఇది హుక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మనకి స్ట్రెస్ అనేది అంటే ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అనమాట. అంటే నేను ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను అనుకోండి స్టూడెంట్స్ మీద, వాళ్ళు స్ట్రైన్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇంటర్నల్గా. ఒక హ్యామర్తో ఒక రాడ్ని అంటే ఒక మెటల్ ప్లేట్ని గట్టి కొడతా ఉన్నాను, అలా కొడతానే ఉన్నాను, అంటే స్ట్రెస్ అప్లై చేస్తూనే ఉన్నాను. ఓకేనమ్మా, ఈ హ్యామర్తో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఈ హ్యాండ్ ఏమవుతుంది, స్ట్రైన్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, అంటే నువ్వు స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటే స్ట్రైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఏదైనా పర్టికులర్ స్టేజ్ వరకు. అలా ఇంక అప్లై చేస్తూ ఉంటుంటే ఏమవుతుంది, బ్రేక్ అయిపోద్ది అనమాట. అలాగే ఒక వైర్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను అనుకోండి, అంటే వెయిట్ యాడ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆ వైర్ ఏదో పర్టికులర్ టైంలో బ్రేక్ అయిపోద్ది. ఓకేనండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేశానంటే ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకున్నాను, దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్.
ఈ రిజిస్టర్ అప్పటికి ఏం చేశాను, ఒక వైర్ అటాచ్ చేశాను నేను. ఇది వైర్, దిస్ ఈజ్ ద స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్కి సమ్ వెయిట్ యాడ్ చేసాను. ఇలా ఇది ఒక వెయిట్ అనుకుందాం. అలా వెయిట్ యాడ్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ వెయిట్ యాడ్ చేసింది నేను ఎటువంటి వెయిట్ యాడ్ చేయలేదు. వెయిట్ యాడ్ చేయకముందు వైర్ యొక్క పొజిషన్ అది. ఓకేనమ్మా. ఇప్పుడు నేను వెయిట్ యాడ్ చేసా. వెయిట్ యాడ్ చేస్తే అక్కడ అవుతుంది ఏ అనే వెయిట్ యాడ్ చేశాను. అంటే ఏంటంటే ఇక్కడ మనకి 1 kg వెయిట్ యాడ్ చేశాను. ఓకే, 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు ఏ దగ్గర ఉన్న వైర్ కొద్దిగా ఎక్స్టెండ్ అయిందనమాట. అంటే ఆ వైర్ ఎలా ఉంది, ఇనీషియల్గా ఎలా ఉందనుకుందాం. వైర్ ఎలా ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం. ఎప్పుడైతే వెయిట్ యాడ్ చేసామో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం. ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం. వెయిట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్టెండ్ అయింది అనుకోండి వైర్. ఎక్స్టెండ్ అయినప్పుడు ఓకే, ఇనీషియల్ నుంచి ఏ వరకు, అంటే ఆరిజిన్ నుంచి ఏ వరకు ఏమైంది, స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటే, అంటే స్ట్రెస్ అప్లై చేస్తే స్ట్రెయిన్ పెరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనమ్మా, ఇనీషియల్ నుంచి ఏ వరకు. ఓకేనండి. చూడండి మన బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రపోర్షనాలిటీ లిమిట్. ఇన్ దిస్ రీజియన్ ద కర్వ్ ఈజ్ లీనియర్లీ హుక్స్ లా. ఓకే, ఈజ్ ఒబేడ్. అంటే ఇక్కడ హుక్స్ లాని ఒబే చేస్తుంది. హుక్స్ లాని ఒబే చేస్తుంది అంటే ఏంటి, స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటే స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ 1 kg వెయిట్ వేసినప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే 1 kg వెయిట్ వేసినప్పుడు స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ స్ట్రెస్ వాల్యూస్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ స్ట్రైన్ వాల్యూస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుని గ్రాఫ్ గీస్తే ఇనీషియల్ అంటే 1 గ్రామ్ 2 గ్రామ్ 3 గ్రామ్ అలాగా మనం ఏం చేసామంటే ఒక లేకపోతే 250 grams 500 grams అలా వేసుకుని గ్రాఫ్ గీస్తే మనకి స్ట్రెస్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటే స్ట్రైన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడి వరకుని, ఏ వరకుని. ఏ పాయింట్ వరకు కూడా స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ పెంచుతూ ఉంటే స్ట్రైన్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడి వరకుని, 1 kg వరకు. మీకు అర్థం కావాలనే 1 kg వెయిట్ వేసా అక్కడ వరకు. ఓకే అండి. అంటే ఓ నుంచి ఏ కొన్న లిమిట్ అని చూసారా, దీన్నే మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్. అందుకే దీన్ని లీనియర్ అన్నాం. లీనియర్ హుక్స్ లా ఈజ్ ఒబైడ్. ద బాడీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్స్. ఎప్పుడది, వెన్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ద సాలిడ్ బిహేవ్స్ యాజ్ అన్ ఎలాస్టిక్ బాడీ. అంటే ఎప్పుడైతే నువ్వు 1 kg వేసిన తర్వాత ఆ 1 kg రిమూవ్ చేస్తా, అంటే తీసేసిన అందులోంచి వెయిట్ తీసేసిన తర్వాత ఏమవుతుంది, బాడీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్. అంటే ఆ వైర్ అనేది మళ్ళీ దాని ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకే, ఆ వైర్ అనేది దాని ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎప్పుడది, వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ఓకే ద సాలిడ్. అంటే అప్లైడ్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు ఆ సాలిడ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక ఎలాస్టిక్ బాడీగా బిహేవ్ చేస్తుంది. అంటే ఎలాస్టిక్ బాడీ అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ని తీసేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తే అటువంటి బాడీస్ని మనం ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఓకేనండి. అదే దాన్నే మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం అనమాట. అంటే ఓ నుంచి ఏకి ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. ఆ ఏని మళ్ళీ ఆ 1 kg వెయిట్ని తీసేస్తే మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకేనమ్మా, దట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్. అంటే ఇక్కడ మనం ఇది ఇనీషియల్గా ఓ అనుకుందాం, అండి. మళ్ళీ ఏం చేశానంటే నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, ఎలాస్టిక్ లిమిట్ ఏంటి, ఇన్ దిస్ రీజియన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ నాట్ ప్రపోర్షనల్. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండదండి ఇక్కడ. ఎందుకంటే ఈవెన్ త్రూ ద బాడీ స్టిల్ రిటర్న్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. మళ్ళీ నేను ఏం చేశాను ఇక్కడ, ఎడిషనల్గా ఇంకొక 1 kg యాడ్ చేశాను. అంటే బి ఇంకా ఒరిజినల్గా 1 kg యాడ్ చేశాను. అంటే 1 kg అంటే ఎంత అయింది ఇప్పుడు, 2 kg అయింది అనుకుందాం.
ఓకే, మీకు అర్థం కావాలని ఆ వెయిట్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఓ దగ్గర ఉన్నది ఏకి వస్తుంది, బీకి వస్తుంది. అంటే ఓ నుంచి డైరెక్ట్గా బి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏ ఉండదు కదా, ఏ తీసేయండి. అంటే ఓ నుంచి బీకి వస్తుంది. అంటే ఇక్కడ ఓ నుంచి బీకి వస్తుంది. సో ఏ నుంచి బీకి ఉన్నది ఏమవుతుందంటే ఎలాస్టిక్ లిమిట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి కరువు వస్తుంది అనమాట. ఏ నుంచి బీకి ఇలా కరువు వస్తుంది. అంటే స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండదు కరువు వచ్చిందంటే. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ స్ట్రెస్ అంటే స్ట్రైన్ పెంచుతుంది ఇక్కడ. అంటే స్ట్రెస్ పెంచుతూ ఉన్నాం. అంటే స్ట్రెస్ పెంచుతూ ఉంటుంటే మనకి ఏమవుతుంది, స్ట్రైన్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. హుక్స్ ఏం చెప్పాడు, మనకి స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఏ నుంచి బీకి అదవుతుందా, ఆ ఏ నుంచి బీకి ఉన్న సిచ్యువేషన్నే మనం ఏమంటామంటే ఓకే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది అక్కడ. అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది ఏ నుంచి బీకి. ఓకే, అంటే ఇక్కడ ఒకవేళ మనం బీ వెయిట్ అంటే ఏబీని తీసేసినా మళ్ళీ రెగాన్సిస్ట్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, మనం ఏబీని తీసేసినా మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. దట్ ఈస్ ద ఎలాస్టిక్ లిమిట్. ఓకే, ఇన్ దిస్ రీజియన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ నాట్ ప్రపోర్షనల్ ఈవెన్ త్రూ ద బాడీ స్టిల్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్. When the load is removed, the point B is known as elastic. అంటే దీన్ని ఈల్డ్ పాయింట్ అంటాం. దీన్ని ఏమంటామా, ఈల్డ్ పాయింట్ అంటాం. దాన్ని ఈజ్ కాల్డ్ ఈల్డ్ పాయింట్. ఆ బీనే మనం ఈల్డ్ పాయింట్ అంటాం. ఏ నుంచి బీకి ఉన్న రీజియన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఒక అర్థమవుతుందండి. నువ్వు 1 kg అంటే 1 kg యాడ్ చేసినప్పుడు ఏ దగ్గర ఉన్నది ఏమవుతుంది అంటే ఓ నుంచి ఏకి ప్రొపోర్షనాలిటీ లిమిట్. నువ్వు ఏం తీసేసినా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఓకేనమ్మా, గ్రాఫ్ ఎలాగ వస్తుంది, స్ట్రైట్ లైన్గా వస్తుంది ఆరిజిన్ నుంచి. ఒకవేళ నువ్వు ఇంకా 1 kg యాడ్ చేసినా ఆ 1 kg + 1 kg రిమూవ్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది, దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. బట్ నాట్ హుక్స్ లా ఈజ్ ఒబైడ్. హుక్స్ లాని ఒబే చేయదు ఇక్కడ. ఓకేనండి, దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఓకేనమ్మా, నేను యాస్టేజ్గా బోర్డు మీద ఎలాగైతే రాసానో ఆ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి అమ్మా, పర్మనెంట్ సెట్. పర్మనెంట్ సెట్ అంటే ఏంటి, ఇప్పుడు 1 kg యాడ్ చేసినప్పుడు అంటే ఏ దగ్గర ఉన్నప్పుడు అంటే ఓ నుంచి ఏ కొన్న లిమిట్ని ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అదే 2 kg యాడ్ చేసాం అంటే 1 + 1 2 kg యాడ్ చేసినప్పుడు ఏ నుంచి బీ కొన్న లిమిట్ని మనం ఏమంటాం అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎడిషనల్గా ఇంకొక వెయిట్ యాడ్ చేసాం. అంటే ఎడిషనల్గా సి అనే వెయిట్ యాడ్ చేసాం. అంటే ఇంకా 1 kg యాడ్ చేసాం. 1 kg యాడ్ చేసినప్పుడు అక్కడున్న సెట్ని ఏమంటారంటే పర్మనెంట్ సెట్ అంటాం. ఏ దగ్గర వెయిట్ యాడ్ చేసినప్పుడు అంటే 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది. అంటే రెగాన్సిస్ట్ ఒరిజినల్ పొజిషన్. మళ్ళా 1 kg వెయిట్ యాడ్ చేసాం, మళ్ళీ రెగాన్సిస్ట్ ఒరిజినల్ పొజిషన్. ఏ దగ్గర ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది, బి దగ్గర ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. సి దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు టోటల్గా ఈ వరకు 3 kg వెయిట్ యాడ్ చేసాం. ఎక్స్టెండ్ అయిపోద్ది. అది నువ్వు ఒకవేళ 3 వెయిట్స్ తీసేసినా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రాదు ఆ వైరు. అక్కడ అలాగ ఉండిపోతుంది, స్ట్రక్ అయిపోయి. ఆ లిమిట్ని మనం ఏమంటామంటే పర్మనెంట్ సెట్ అంటాం. ఆ పొజిషన్ని పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది, బి నుంచి సికి ఇలా కొద్దిగా గ్రాఫ్ కరువు వస్తుంది అనమాట. అంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంటే అంటే స్ట్రైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రైన్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఒక ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి, అది సి దగ్గర. అంటే చూడండి ఇక్కడ వెన్ ద లోడ్ ఈజ్ రిమూవ్డ్ ద బాడీ డస్ నాట్ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్ ఇన్ దిస్ కేస్. ఓకేనమ్మా, ద మెటీరియల్ ఈజ్ సెట్ టు హ్యావ్ పర్మనెంట్ సెట్. అంటే ఇక్కడ మెటీరియల్ అనేది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రాకుండా అక్కడే సెట్ అయిపోయి ఉంటుంది. దాన్ని పర్మనెంట్ సెట్ అంటాం. ఓకేనండి, నెక్స్ట్ 4th పాయింట్ టెన్జిల్ పాయింట్.
అంటే ఈ డి దగ్గర అంటే ఇలా వెళ్ళిన తర్వాత అంటే సి నుంచి డీకున్న ఏ పాయింట్ అయినా సరే దాన్ని టెన్సిల్ పాయింటే అంటాం. ఓకే, బి నుంచి సికున్న ఏదైనా సరే పర్మనెంట్ సెట్టే అంటాం. ఏ నుంచి బీకున్న ఏ పాయింట్ అయినా సరే దాన్ని ఏమంటాం, ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓ నుంచి ఏకున్న ఏదైనా సరే అది ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అక్కడ ఎంత తీసుకున్నారంటే మనం పర్టికులర్గా చెప్పం. ఓకే, ద నెక్స్ట్ టెన్సిల్ పాయింట్, ద పాయింట్ డి ఆన్ ద గ్రాఫ్ ఈజ్ ద అల్టిమేట్ టెన్సిల్ స్ట్రెంగ్త్. అంటే ఇంకా నేను ఏం చేశానంటే ఎడిషనల్గా ఇంకా వెయిట్ యాడ్ చేశాను, డి అనే వెయిట్. డి అంటే 1 kg యాడ్ చేశాను, 1 kg వెయిట్ యాడ్ చేశాను. అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ, ఏమవుతుంది, ఇప్పుడు 3 kg వేసినప్పుడు ఇంక ఒరిజినల్ పొజిషన్ రాదని మనం ఫిక్స్ అయిపోయింది వైరు. అప్పుడు నువ్వు ఎడిషనల్గా నువ్వు 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా ఎక్స్టెండ్ అయిపోద్ది వైరు. అంటే ఇంక అది తట్టుకోలేదు, అది ప్రెజెంట్ తట్టుకోలేదు ఫోర్స్ని. అంటే ఇలా గట్టిగా ఒక వైర్ని ఇలా గట్టిగా థ్రెడ్ తీసుకుని గట్టిగా ఫోర్స్ అప్లై చేసాం అనుకుని బ్రేక్ అయిపోద్ది. అలాగే దాని మీద వెయిట్ పెంచే కొలది ఆ వైరు ఏదో పర్టికులర్ వెయిట్ దగ్గర బ్రేక్ అవ్వాల్సిందే. అదవుతుందండి. అంటే ఇక్కడ ఆ గ్రాఫ్ ఈజ్ అల్టిమేట్ టెన్సిల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఆ డి దగ్గర 1 kg యాడ్ చేసినప్పుడు ఆ వైర్ అనేది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. ఓకే, ఆ బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు 1 గ్రామ్ వేసినా సరే బ్రేక్ అయిపోద్ది, లేకపోతే ఆ వెయిట్ తీసేసినా సరే మళ్ళీ బ్రేక్ అయిపోద్ది. నువ్వు దాన్ని ముట్టుకోకూడదు ఆ వెయిట్ని. ఓకే, అంటే ఆ పాయింట్ని మనం ఏమంటాం, టెన్సిల్ పాయింట్ అంటాం అనమాట. నువ్వు దాన్ని టచ్ చేసినా బ్రేక్ అయిపోద్ది, అంటే జస్ట్ ఆ వెయిట్ తీసేసినా బ్రేక్ అయిపోద్ది, ఆ వెయిట్ యాడ్ చేసినా బ్రేక్ అయిపోద్ది. అటువంటి పాయింట్ మనం బ్రేకింగ్ పాయింట్ అంటాం. అంటే బిహైండ్ ది డి ద వైర్ బికమ్స్ థిన్ అండ్ ఇట్ ఫైనల్లీ బ్రేక్స్ ఎట్ ఈ. ఓకేనా, దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనకి స్ట్రెస్ అంటే ఏంటి తెలియాలి, స్ట్రైన్ అంటే ఏంటి క్లారిటీ ఉండాలి. ఓకేనమ్మా, అంటే అదేవిధంగా హుక్స్లా గురించి ఐడియా ఉండాలి. హుక్స్లో ఏం చెప్పానంటే స్ట్రెస్ అనేది స్ట్రైన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని మనకు చెప్పాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు అందులో మనం ఏ పాయింట్స్ చెప్పుకున్నా, ఫస్ట్ ఏ దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేస్తున్నప్పుడు అది హుక్స్లాని ఒబే చేస్తుంది. ఆ ఓ నుంచి ఏకున్న లిమిట్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాము. ఇంకో 1 kg యాడ్ చేస్తున్నప్పుడు ఒక ఏ నుంచి బీకున్న లిమిట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాము. ఆ బీ దగ్గర ఉన్న పాయింట్ని ఈల్డ్ పాయింట్ అంటాము. నువ్వు ఆ 2 వెయిట్స్ తీసేసినా సరే మళ్ళీ రెగాన్స్ ఒరిజినల్ పొజిషన్. అదే సి దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు డస్ నాట్ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ సెట్. ఓకేనమ్మా, తీసేసినా సరే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రాదు. మళ్ళీ వెయిట్ యాడ్ చేసాం 1 kg వెయిట్. 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు టెన్సిల్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది లోపల ఇంటర్నల్గా. అంటే బ్రేక్ అవ్వడానికి ఇంకా రెడీగా ఉందన్నమాట. నువ్వు 1 గ్రామ్ వేసినా బ్రేక్ అయిపోతే, 1 గ్రామ్ తీసేసినా బ్రేక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ వైర్. అటువంటి పాయింట్ని టెన్సిల్ పాయింట్ అంటాము. సో నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్, ఫైనల్లీ అవుట్, వైర్ అనేది బ్రేక్ అయిపోద్ది అనమాట. దిస్ ఈజ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. ఒక వైర్ మీద లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చూడండి అమ్మా, నెక్స్ట్ 4th క్వశ్చన్, డిఫైన్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ షేరింగ్ మాడ్యులస్. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే లెంగ్త్లో ఎక్స్పాండ్ అయినప్పుడు ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది. అంటే ఈ రాడ్, ఈ వైర్ తీసుకుని, ఇది వైర్ అనుకోండి, ఇలా లెంగ్త్లో పెరుగుతుంది అనుకోండి, దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటాం. ఇంటర్నల్గా ఉన్నదే లాంగిట్యూడినల్ స్ట్రైన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇదే మనకి వాల్యూమ్లో పెరుగుతుంది అనుకోండి, దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. ఇంటర్నల్గా ఉన్నది వాల్యూమ్ స్ట్రైన్ అంటాం. యాంగిల్లో వచ్చే చేంజెస్ని, అంటే ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ తీసుకున్నాం, ఎలా చేంజ్ అయింది, ఎలా ఉన్న స్క్వేర్ ఇలా చేంజ్ అయింది అనుకోండి. ఓకే, ఇలా చేంజ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, టాంజెన్షియల్ స్ట్రైన్ అంటాం. ఓకే, ఇలా చేంజ్ అయితే టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, లెంగ్త్లోని అదే యాంగిల్లోని డిఫరెన్స్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. ఓకే, స్ట్రైన్ అంటే యాంగిల్లో డిఫరెన్స్ వస్తుంది.
ఓకే, స్ట్రెస్ అంటే మనం అప్లై చేసే ఫోర్స్ అనమాట, ట్యాంజెన్షియల్గా అప్లై చేసే ఫోర్స్. చూడండి, యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రైన్. ఓకే, అంటే ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏం చెప్తాం? యంగ్స్ మాడ్యులస్ అంటే ఈ రెండింటికి మధ్య రేషియోనే మనం యంగ్స్ మాడ్యులస్ వస్తుంది. ఓన్లీ యంగ్స్ మాడ్యులస్ ఇన్ సాలిడ్స్లో మాత్రమే యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, బట్ నాట్ లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఓకేనండి, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రైన్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ డెల్టా ఎల్ ప్లేస్లో ఈఎన్ఆర్ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనకి ఎల్ పైకి వెళ్ళిపోతే ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ అవుతుంది. దిస్ ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ద రేషియో ఆఫ్ వాల్యూమ్ స్ట్రెస్ టు ద వాల్యూమ్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ యాజ్ బల్క్ మాడ్యులస్. ఓకేనండి, అంటే బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రైన్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్. సో వాల్యూమ్ అంటే ప్రెజర్ పి. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఆ వాల్యూమ్లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా పార్ట్ 1లో స్ట్రెస్ స్ట్రైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ చాప్టర్లో ఉంటుంది క్లియర్గా ఆ టాపిక్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, మనం పీ బై మైనస్ డెల్టా వి బై విఎన్, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పీవీ బై డెల్టా విఎన్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? షేరింగ్ మాడ్యులస్. ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్. టాంజెన్షియల్ అంటే క్యూబ్కి ఇలాగ అప్లై చేసే ఫోర్స్ అనమాట, ఇలాగ అప్లై చేయాలి. ఓకే అండి, అంటే ఏదైనా మనం స్క్వేర్ బ్లాక్ తీసుకున్నప్పుడు ఈ పైన కింద అప్లై చేసే ఫోర్స్ టాంజెన్షియల్ ఫోర్స్ అంట. టాంజెన్షియల్గా అప్లై చేస్తే అది టాంజెన్షియల్ స్ట్రెస్, ఆ బాడీ ఫీల్ అయితే టాంజెన్షియల్ స్ట్రైన్ అనమాట. ఓకేనండి, ఇది టాంజెన్షియల్ స్ట్రైన్ అన్నా షేరింగ్ స్ట్రైన్ అన్నా ఒకటే, అంటే షేరింగ్ మాడ్యులస్ అన్నా టాంజెన్షియల్ మాడ్యులస్ అన్నా ఒకటే. సో ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ షేరింగ్ మాడ్యులస్. టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ లేకపోతే షేరింగ్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రైన్ బై టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, షేరింగ్ మాడ్యులస్ అంటే ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ షేరింగ్ మాడ్యులస్. షేరింగ్ మాడ్యులస్ అంటే టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, టాంజెన్షియల్ స్ట్రైన్ అంటే యాంగిల్లో వచ్చే డిఫరెన్స్, యాంగిల్ థీటా, అంటే ఎఫ్ బై ఏ బై థీటా. ఓకే, మనం బోర్డు మీద యాస్టీజీగా ఎలా రాసామో అలా రాస్తే సరిపోతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాస్. థ్యాంక్ యూ.